Hey, hi guys, Upendra this side from Vedic Education Institutions. మన వేదిక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సిఎంఐ ఇంటర్కి సిఎంఐ ఫైనల్కి టెస్ట్ సిరీస్ ఒకటి రన్ చేస్తున్నాము ఫర్ డిసెంబర్ 2024 ఎగ్జామ్. ఆ బ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాచ్లో ఆ టెస్ట్ సిరీస్ అనేది ఎలా రన్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. సో టెస్ట్ సిరీస్లో వెళ్ళే కంటే ముందు మనకున్న డేస్ టోటల్గా మనకు ఒక 90 డేస్ ఉంది మన హ్యాండ్లో. అండ్ ఆ డిసెంబర్ డేట్స్ అన్నీ కూడా నేను బఫర్ జోన్లో పెట్టేశాను. దాన్ని అలా ఉంచేసి ఉన్న 90 డేస్లో మేము ఎలా ప్లాన్ చేస్తామంటే, మన దగ్గర ఉన్న 60 డేస్ని ఒక ఫస్ట్ అండ్ సెకండ్ రివిజన్స్కి పెట్టేసి 30 డేస్ని ఒక థర్డ్ రివిజన్కి పెట్టుకుంటానికి ట్రై చేస్తాం. సో ఈ 60 డేస్లో మేమేం చేస్తామంటే, మన దాంట్లో స్టూడెంట్ ఐదర్ సబ్జెక్ట్ వైజ్గా అటెంప్ట్ చేయొచ్చు, లేదంటే చాప్టర్ వైజ్ కాదు, గ్రూప్ వైజ్గా అటెంప్ట్ చేయొచ్చు. ఐదర్ సబ్జెక్ట్ వైజ్ వెళ్ళొచ్చు, లేదంటే గ్రూప్ వైజ్ వెళ్ళొచ్చు. గ్రూప్ వైజ్ ఏంట్రా అంటే, తను ముందు ఫైనల్లో అయితే 3-4 రాయొచ్చు, 3-4 రాయొచ్చు, 4-3 రాయొచ్చు. ఇంటర్లో అయితే 1 or 2, 2 or 1 రాయొచ్చు. లేదా సబ్జెక్ట్ వైజ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ వైజ్ అంటే 1, 2, 3, 4 అలా ఒక్కొక్క సబ్జెక్ట్ రాయొచ్చు. కొందరు ఏం చేస్తారు, ఒక్కొక్క సబ్జెక్ట్ కాదు 2 సబ్జెక్ట్ రాస్తూ ఉంటారు. 1, 2, 3, 4, 5, 6 అలా రాయొచ్చు. లేదు అలా కాకుండా థియరీ ప్రాక్టికల్ కూడా రాస్తారు, కొందరు అలా రాస్తారు. సో ఎలా రాసినా కూడా నేనేంటంటే, ఈ 60 డేస్లో మీకున్న 8 సబ్జెక్ట్స్కి, ఒకవేళ గ్రూప్ 1 రాస్తే 4 సబ్జెక్ట్స్కి, ఏదో గ్రూప్ రాస్తే 4 సబ్జెక్ట్స్కి, బోత్ గ్రూప్స్ రాస్తే 8 సబ్జెక్ట్స్కి డీటెయిల్డ్గా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి. అవన్నీ అయిపోగానే ఒక ఫుల్ సిలబస్ ఎగ్జామ్ రాయాలి. ఇలా రాసుకుంటే మీకు ఆ సబ్జెక్ట్కి 2 రివిజన్స్ అయిపోతాయి. దాన్ని అలా పక్కకు పెట్టేసి ఇంకొక ఎగ్జాము, ఇంకొక సబ్జెక్టు అలా తీసుకొని అలా ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు పాతది అలాగ 1 hour ఇంకొక మీ ఎక్స్ట్రా టైం తీసుకొని ఒక 1 hour అలా రివిజన్ తీసుకోవాలి. ఇలా చేస్తే మీరు నెక్స్ట్ ఈ 30 డేస్లో రివిజన్కి వెళ్ళే టైంకి ఆ సబ్జెక్ట్ అంతా మీకు ఒక హ్యాండ్లో పర్ఫెక్ట్గా ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు. సో ఇది 60 డేస్ 30 డేస్ స్ట్రాటజీ. దీంట్లో పెద్ద స్ట్రాటజీ లాగా నేను పెద్ద వర్డింగ్ ఏం వాడాను కానీ, బట్ బేసిక్గా దీని అండర్స్టాండింగ్ ఏంటి, సబ్జెక్ట్కి టచ్లో ఉంటూ మర్చిపోకుండా డీటెయిల్గా రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే, నేను ఏ ఇన్స్టిట్యూట్ పర్సంటేజ్ నేను ఆపలేదు, ఖచ్చితంగా నువ్వు దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ మనది ఏంటి, డేట్స్ అండ్ సబ్జెక్ట్స్ కంప్లీట్గా స్టూడెంట్కి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ చాయిస్, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు. ఆ 60 డేస్లో ఒక పర్సన్ నాకు లాకి తక్కువ డేస్ కావాలంటే ఇట్స్ ఓకే, లాకి తక్కువ డేస్ తీసుకో, సిఎఫ్ఆర్కి ఎక్కువ డేస్ తీసుకో. అట్లా తీసుకొని మీ పర్టికులర్ ఆ చాయిస్ కానీ ఆ డేట్స్ కానీ అంతా కూడా షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ డేట్స్ మాకు ఇచ్చేస్తే మేము నోట్ చేసుకొని ఆ టైంకి మీకు పేపర్ ఇస్తాం, దానికి ఎగ్జామ్ రాసి మాకు ఇవ్వాలి. ఈ 60 డేస్ మీరు ఎక్కడ కూడా ట్రాక్ మిస్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాది. అండ్ మీరు అవ్వకుండా మీరు కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేసి 60 డేస్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ 30 డేస్కి వెళ్తాం. 30 డేస్ ఈక్వల్గా అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ డేట్స్ ఇచ్చేసి ఎగ్జామ్ రాసినారంటే డిసెంబర్ 1 డేట్ రోజు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఊహించుకోండి. అంతే. డిసెంబర్ 1 ఉంటే నెక్స్ట్ ఇంకా ఉన్న 15 డేస్ మీరు జస్ట్ ఉన్నంత గ్లిమ్స్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేయడం, ఎగ్జామ్కి వెళ్ళిపోవడం. ఇది సో ఈ విధమైన స్ట్రాటజీస్ మేము అనేది ఫాలో అవుతున్నాం. ఎక్కడ కూడా డేట్స్ మిస్ అవ్వకూడదు, ఎక్కడ కూడా రావడం పోవడం మిస్ అవ్వకూడదు. మార్నింగ్ 8:30 to 11:30 టైమింగ్స్. ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు లేడీస్కి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా 8:30 to 11:30 మ్యాండేటరీ టైమింగ్ ఉంటుంది. సండే లేదు, మండే లేదు, మనకు పండుగ లేదు, పబ్బం లేదు, ఏది లేదు, మనకు చదువు ఒకటే ఉంది. సో మనం ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ప్రిపరేషన్ అయిపోవాలి. అంటే ఏంటి, చాయిస్ అంతా మీదే, మేము వీడికి రమ్మండం అంతే. చదవడం, డేట్స్ ఫిక్స్ చేసుకోవడం, ఎగ్జామ్ రాయడం అంతా మీదే. పేపర్స్ కూడా సెట్టింగ్ కూడా మీకు ఏదైతే మీ ఇన్స్టిట్యూట్ ఎలా అయితే ఇస్తుందో తన రీసెంట్ చేంజెస్ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ పేపర్స్ తయారు చేయాలి. అండ్ ఎలా దిద్దుతున్నారో తెలియదు, ఇలా పాస్ట్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ వాళ్ళ పేపర్స్ తీసుకొచ్చి మేము కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం, ఎలా కరెక్షన్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అనేది మనం చూసుకొని కనుక మన కరెక్షన్ కానీ పేపర్ సెట్టింగ్ కానీ చేస్తే ఖచ్చితంగా మనం క్రాక్ చేయొచ్చు. అండ్ దాంట్లో నో డౌట్ మా సైడ్ నుంచి ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేస్తాము. దానికి సంబంధించిన మీ నుంచి ఇచ్చే డిసిప్లిన్ మనకి ఇవ్వండి. అందరం కలిసికట్టుగా కూర్చుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇదే స్కెడ్యూల్, ఇదే స్ట్రాటజీ సిఏ ఫైనల్, సిఏ ఇంటర్మీడియట్ ఆల్రెడీ చేశాము. ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. స్టూడెంట్స్ కూడా మంచి కాన్ఫిడెంట్తో ఉన్నారు. హియర్ అండ్ దేర్ కొందరు స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎక్కడ ఎంత చూసుకున్నా ఏదో ప్రాబ్లం వల్ల మిస్ అవుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా స్టిక్ ఆన్ అయి ఉన్నారు, డిసిప్లిన్గా ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే రిజల్ట్స్ దాంట్లో మీకు కనబడుతుంది, దాంట్లో నో డౌట్. సో ఇది వీడియో డీటెయిల్ అండి. దీని కంప్లీట్ డీటెయిల్స్, స్కెడ్యూల్ వైజ్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఆర్ ఇన్ పర్సన్గా రావాలంటే
మనకు హిమాలయ బుక్ వరల్డ్ ఆపోజిట్లో పిజ్జా హట్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంది. సో ఇది వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.